ఒక్కో గుడిలో ఒక్కో పద్ధతి ఉంటుంది. ఒక్కో గుడికి ఓ అర్చన పద్ధతి ఉంటుంది. వాటిని అలాగే ఆచరించడంలో ఓ సంతృప్తి ఉంటుంది. ప్రత్యేకించి ఆగమశాస్త్రం గుడిలో ఎలా ఉండాలో చెబుతుంది. ఏమేం చేయకూడదో చెప్తుంది. ఇటీవల కోర్టులు తమకు అన్నీ తెలుసునన్నట్టు ఎడాపెడా తీర్పులు మాత్రం ఇచ్చేస్తున్నాయి. సరే, అది వేరే సంగతి. ఒక మతాచారంలో వేలు పెట్టడానికే వీటికి ఎనలేని స్వేచ్ఛ. ఆగమశాస్త్రం తెలిపిన నియమాల ప్రకారం కొన్ని ముఖ్య శ్లోకాల అర్థం ఆలయంలోకి వాహనం ఎక్కిపోరాదు. పాదరక్షలతో ఆలయాల్లోకి అస్సలు పోకూడదు. ఇంటి దగ్గర కాలవలోనో నదిలోనో స్నానం చేసినా సరే ఆలయంలోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు నోరు కడుక్కోవాలి. కాళ్ళు బారా చాపుకుని దర్పంగా అహంకారం కనిపించేలా కూర్చోకూడదు. ఎవరితోనూ కోపంగా మాట్లాడుట కానీ, ప్రత్యేకించి స్త్రీల పట్ల నర్మగర్భంగా మాట్లాడటం కానీ సరికాదు. చాపలు తివాచీలు పరుచుకుని కూర్చోకూడదు. ఆత్మస్థుతి పరనింద ఆలయ ప్రాంగణంలో అస్సలు పనికిరాదు. దేవుడి వైపు వీపు పెట్టి కూర్చోకూడదు. ఆలయ ప్రాంగణంలో ఉన్నంతసేపు దేవుడికి తప్ప అన్యులెవరికి నమస్కరించకూడదు. తాంబూలం వేసుకుని కానీ గొడుగు వేసుకు కానీ పోరాదు. దేవుడి పూజ కోసం తెచ్చినవేవి ఇతరులకు వేరే అవసరానికి ఇవ్వకూడదు. ఇవన్నీ గుడిలో మనం చేయకూడని పనులు.